ప్రతిరోజు పెద్దలుగా ఉండి ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలైనటువంటి సునందన్న వారికి, గోవిందన్న గారికి, మధ్యటన్న గారికి, బెంజమిన్ అన్న గారికి క్రీస్తునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా ఆన్లైన్ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా గూగుల్ మీట్ లో పాల్గొని దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ఆత్మీయ సహోదరులందరికీ, సహోదరిమణులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఇంతవరకు చక్కటి పాటలు, ప్రార్థన, వాక్యాన్ని చదివి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉన్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరలోకమందున్న మా నాయన, జీవంగల తండ్రి, పరిశుద్ధుడా, నీ ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి ఉదయకాల సమయంలోనైనా యేసు క్రీస్తుల వారి ద్వారా తండ్రి నీ వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రతిరోజు కూడా నాయన సహోదరులు ఎంతగానో దేవా వేకువనే లేచి మొట్టమొదటిగా నాయన నీ మాటల చేత నాయన బ్రతుకు జీవితాలను ఆరంభించుటకు ఇచ్చినటువంటి నాయన గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రపంచంలో ఎంతో మంది ఉన్నప్పటికీ నాయన నువ్వు చేసి ఉన్నావని, నువ్వు పుట్టించి ఉన్నావని, సమస్తాన్ని నువ్వు ఇచ్చి ఉన్నావని, నీ గురించి నా తండ్రి ప్రతి క్షణం ఆలోచించేటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది నాయన. ఈ సమయంలో నాయన నీ మాటలు వింటుండగా మాకందరికి వినగల చెవులు, గ్రహించగల మనసును తండ్రి అనుగ్రహించమని ప్రార్థిస్తూ జరుగుతున్నటువంటి నాయన ఈ ఆన్లైన్ కార్యక్రమం ద్వారా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు నాయన నువ్వు మాత్రమే పొందమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుతున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తు అన్నా మళ్ళేటనా వాయిస్ క్లియర్ ఉంది అన్న? ఓకేనా? క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలైన మీకు అందరికీ మరొకసారి క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటించినట్లుగా ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అన్నటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు? ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరని ఈ సమాజము అనుకుంటుందో, అంటున్నారో మనం చాలా సార్లు కూడా మన మాటల్లో కూడా మనం మాట్లాడుకునేటువంటి మాటలు అదృష్టవంతుడండి, అదృష్టవంతురాలు అని కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను బట్టి మనం మాట్లాడుకుంటుంటాం. కొన్ని పరిస్థితి ప్రభావాలను బట్టి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. మన ఇరుగు పొరుగు వారిలో, మన బంధువుల్లో, రక్త సంబంధికుల్లో, మన గ్రామంలో ఉన్నటువంటి వారిలో కొంతమందిని బట్టి మనం చూస్తూ వారి యొక్క జీవిత విధానాలను బట్టి, వారు బ్రతుకుతున్నటువంటి తీరును బట్టి, వారు నడుచుకుంటున్నటువంటి నడకను బట్టి కూడా, వారికి ఉన్నటువంటి హోదాలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, వాళ్ళను ఉన్న పరిస్థితులను చూసి, వాళ్ళకున్నటువంటి విధానాన్ని చూసి చాలా మంది వీళ్ళు అదృష్టవంతులండి, వీళ్ళు అదృష్టవంతురాళ్ళండి అని చెప్తుంటారు. ప్రపంచంలో కూడా అందరూ కూడా అదృష్టవంతులే అని చెప్తుంటారు. కానీ ప్రపంచంలో అదృష్టవంతుడు కావాలంటే ఏ మాత్రం కూడా ప్రయత్నించని వారికి, పని చేయని వారికి అదృష్టం అనేది ఆమడ దూరంలో ఉంటుందని కూడా చెప్తుంటారు. నిజంగా ఏ మాత్రం కూడా కష్టపడకుండా, ప్రయత్నం చేయకుండా అదృష్టవంతుడు కావాలంటే కాలేడు. అలాంటి వారికి అదృష్టం అనేది ఆమడు దూరంలో ఉంటుందంటే చాలా దూరంగా ఉంటుందని చెప్పేవారు కూడా లేకపోలేదు. నిజంగా తక్కువ పని చేసే వారికి కూడా ఆ మేరకు అదృష్టము వస్తుంది. అంటే ఎంత కష్టపడితే అంత
అదృష్టం వస్తుందని చెప్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. శక్తి వంచన లేకుండా పని చేసేటువంటి వారికి, కష్టపడే వారికి అదృష్ట దేవత పూర్తి స్థాయిలో కరుణిస్తుందని కూడా చెప్తుంటారు. అదృష్ట దేవత అంటే శక్తి వంచన లేకుండా పని చేస్తే, కష్టపడితే అలాంటి వారికి అదృష్ట దేవత అంటే డబ్బు కానివ్వండి, ఆస్తి కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, వీటిని అదృష్ట దేవతగా భావించి నిజంగా అదృష్ట దేవత ఇలాగ పని చేస్తూ కష్టపడుతున్న వారికి వెంటనే ఉంటది అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా అదృష్టవంతులంటే సమాజంలో చూపిస్తున్నటువంటి వారిని బట్టి మనం కూడా ఇలాంటి వారైన అదృష్టవంతులని కూడా అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. కానీ ప్రపంచంలో ఎవరు అత్యంత అదృష్టవంతులో బైబిల్ గ్రంథాన్ని బట్టి, కొన్ని వచనాలను బట్టి మనము ముందుకెళ్ళిపోదాం ప్రేమైన దేవుని వల్లరా. నిజంగా ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి వారు కొంతమంది దేనిని బట్టి అదృష్టవంతులుగా భావిస్తున్నారో కొన్ని ఉదాహరణలు, సందర్భాలను మీకు చూపించి నేను పాఠ్యాంశంలోనికి వెళ్తాను. నిజంగా డబ్బులు లేనటువంటి పేదోడికి డబ్బులు ఉన్నటువంటి ధనవంతుడు లేనుని దృష్టిలో ధనవంతుడు అన్నవాడు ఎలా కనబడతాడంటే అదృష్టవంతుడిగానే కనబడతాడు. పేదోడికి డబ్బులు ఉన్నవాడు ఎలా కనబడతాడంటే ఖచ్చితంగా ఒక అదృష్టవంతుడు, డబ్బులున్నోడు అని కూడా భావిస్తాడు పేదోడు. నిజంగా అనారోగ్యాలతో ఉండి ఆరోగ్యం లేకుండా హాస్పిటల్ వెంబడి తిరుగుతున్నటువంటి వాళ్లకు ఆరోగ్యంగా ఉండి ఎప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళని వాడు, అలాంటి వారిని చూస్తున్నప్పుడు నీకేంటయ్యా మంచిగా ఆరోగ్యం ఉంది, నీకి ఎలాంటి అనారోగ్య స్థితులు ఏర్పడటం లేదు గనక నువ్వు అదృష్టవంతుడవని అనారోగ్యంతో ఉన్నటువంటి వాడు ఆరోగ్యం గల వాడితో కూడా మాట్లాడుతుంటారు. అంటే ఆరోగ్యం లేని వాడికి ఆరోగ్యం ఉన్నవాడు అదృష్టవంతుడిగానే కనబడతాడు. మనకి సహజంగా చాలా సార్లు చూస్తుంటుంటాం, కానీ నిజంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా చెప్తారు. ఆరోగ్యం ఉన్నవాడే అదృష్టవంతుడని కూడా మాట్లాడుతుంటుంటారు. ఎంత ఆస్తున్నా, ఎంత ధనమున్నా, ఎంత బలగమున్నా ఆరోగ్యం లేకపోతే నిజంగా అలాంటి వారి దృష్టిలో ఆరోగ్యం గల వారు ఖచ్చితంగా అదృష్టవంతులుగానే కనబడతారు. అంటే సమాజం అనుకుంటున్నట్టుగా పేదోడికి డబ్బులున్నవాడు అదృష్టవంతుడు, జబ్బున్నోడికి జబ్బు లేనివాడు అదృష్టవంతుడు. నిజంగా అనేక మంది కూడా ఉండి ఒంటరిగా ఉన్నోడికి అనేక మంది అండగా ఉండి బంధువులుగా ఉన్నవాడికి కూడా అందరు ఉన్నవారు ఎవరు లేని వారికి అదృష్టవంతుడిగా కనబడతారు అందరు ఉన్నవాడు. ఇలాగ మనం చూస్తున్నప్పుడు నాన్న వాళ్ళే మనతో లేక ఒంటరిగా మనం జీవిస్తున్నప్పుడు అందరూ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలను చూస్తున్నప్పుడు నాన్న వాళ్ళు నాతో లేరు గనక అలాగనే అందరూ ఉన్న వారి యొక్క పరిస్థితులను చూస్తుంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులని కూడా మాట్లాడుకుంటుంటారు. నిజంగా ప్రేమైన దేవుని వల్ల ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే చాలా సందర్భాల్లో మనుషులు అన్న వాళ్ళు వీళ్ళని అదృష్టవంతులని భావిస్తూ ఉంటుంటారు. మరికొంతమంది ఎలాగైనా అదృష్టవంతులని చెప్పుకుంటుంటారంటే పెళ్ళైనా కూడా 10 ఏళ్ళైనా, 15 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా కూడా జీవితాంతం పిల్లలు కాని వాళ్ళు కూడా వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నిజంగా ప్రేమైన దేవుని వల్లరా పిల్లలు కలగని వాడికి పిల్లలు కలిగిన వాడు ఎలా కనబడతాడంటే అదృష్టవంతుడుగా కనబడతాడు. సహజంగా ఒక వారం క్రిందట నేను ఒక మాట విన్నాను. ఎవరంటే నా తోటి సహోదరుడు, నాతో సమకాలికుడు, ఒకే క్లాస్ లో ఉన్నటువంటి సహోదరులు నిజంగా మీకు పిల్లలు నడుస్తుంటే, పిల్లలు బడికెళ్తుంటే చూసి నేను చాలా బాధపడుతున్నాను సోదరా అని మాట్లాడాడు. అంటే పెళ్ళి అందరం ఒకే ఏజ్ లో చేసుకున్నాం, అందరం ఒకే సంవత్సరంలో చేసుకున్నాం, కానీ నాకు పిల్లలు కాలేదు, నాకు చాలా బాధగా ఉంది. నిజంగా నేను మాట్లాడినప్పుడు నన్నే అదృష్టవంతులని మాట్లాడలేదు, కానీ
ఇలాగ చూసిన వాటిని చూసి సమాజంలో అనుకుంటున్న వాళ్ళు పిల్లలు లేని వారికి పిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులుగానే అని భావిస్తుంటుంటారు. నిజంగా ప్రేమైన దేవుని వల్ల పిల్లలు కలిగినటువంటి వారు పిల్లల్ని దేవుని కోసం పెంచకపోతే ఏం అదృష్టవంతులండి. పిల్లలు లేకపోవటం అదృష్టం కాదంటారా? ఒకసారి ఆలోచించండి. ఆత్మీయంగా ఆలోచన చేస్తే భౌతికంగా పిల్లలు లేరన్న బాధనే గాని, ఇలాంటి పిల్లల్ని కన్న తర్వాత ప్రభువు కోసం బ్రతికించి, ప్రభువులో నిలవబెట్టి, ప్రభువు కోసం ఆయాత్తపడేటువంటి బిడ్డలుగా చేసినప్పుడే అదృష్టవంతులం. పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని దేవునిలో పెంచకపోతే, పిల్లలు మనము కలిసి నిత్య నరకానికి వెళ్ళిపోతే ఏం అదృష్టం అండి. ఆలోచించండి. సమాజం అనుకుంటున్నటువంటి తీరు పిల్లలు లేని వారు పిల్లలున్న వాళ్ళని అదృష్టవంతులు అనుకుంటున్నారు. పిల్లలు కలిగిన వాళ్ళు ఎలా నడుచుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలో కూడా బైబిల్ గ్రంథంలో చక్కగా చెప్పింది. నిజంగా నిద్ర లేనటువంటి వాడికి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి వాడు అదృష్టవంతుడని కనబడతాడు. నిద్ర చాలా మందికి రాదండి. డబ్బులతో మనం మంచం కొనొచ్చు కానీ నిద్రను కొనలేవు. నిద్ర రావాలంటే నిజంగా చాలా కష్టం. నిద్ర రావాలంటే కష్టపడి పని చేయాలి. మంచి ప్రశాంతమైనటువంటి జీవితం ఉండాలి. ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు అన్ని బాగుండాలి. చాలా మందికి డబ్బు ఉంటది, ఆస్తులు ఉంటాయి, అన్ని ఉంటాయి, మేడలు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, మంచి డబుల్ కాట్ మంచాలు ఉంటాయి, కానీ నిద్రలు పట్టవు. ఎందుకు నిద్ర పట్టదు? వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు సరైనవిగా ఉండవు. వారి యొక్క తీరు సరైనదిగా ఉండదు. ఆలోచించండి. నిజంగా నిద్ర లేని వాడికి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి వాడు అదృష్టవంతుడు అని కూడా చెప్తుంటుంటారండి. నిజంగా నచ్చింది చేసే స్వేచ్ఛ లేనోడికి ఆ స్వేచ్ఛ ఉన్నోడు అదృష్టవంతుడు. నచ్చింది చేసేటానికి కూడా స్వేచ్ఛ లేనోడికి బాగా నచ్చినది చేస్తున్నటువంటి వాడు ఎలా కనబడతాడంటే అదృష్టవంతుడు అని కూడా చెప్తుంటుంటారు. మరికొంతమంది ఎలాంటి వారిని అదృష్టవంతులు అని చెప్తుంటుంటారంటే, నిజంగా ప్రేమైన దేవుని వల్లరా భార్య ఏ వంట చేసి కూరలో ఉప్పు లేదు, కారం లేదని తిండి దగ్గర నసకుండగా కుక్కిన పేనుల ఉండి భర్తను కూడా కలిగిన భార్యలు అదృష్టవంతులని కూడా భావిస్తుంటారు. అంటే భార్య ఏ వంటకం చేసినా వంటలో ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు అని నసకుండగా తిన్నాడు అనుకోండి, ఆ భార్యక భర్త దొరకటం ఎంతో అదృష్టవంతి కూడా చెప్పుకుంటుంటాడు. నిజంగా భర్త కూడా భార్యకి నచ్చని పని చేసిన మటక్కాయలు వేయని యొక్క భార్యలు దొరికినప్పుడు భర్త కూడా అదృష్టవంతులను కూడా భావిస్తుంటుంటారు. ఇలాగనే మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి ప్రేమైన దేవుని వల్లరా. లోకంలో అనుకుంటున్నటువంటి తీరు వేరు, దేవుని యొక్క గ్రంథంలో దేవుడు రాయించినటువంటి విధానము వేరు. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు అందరూ కూడా అదృష్టవంతులే అని చెప్తుంటుంటారు. అందరూ అదృష్టవంతులు కావాలంటే ఒక షరతు ఉంది. ఆ షరత్ ఏంటంటే, ఏ పని చేయకుండా, ఏ ప్రయత్నం చేయకుండా నువ్వు అదృష్టవంతుడు కాలేవని కూడా లోకము చెప్తుంది. నిజంగా పని చేయకుండా, ప్రయత్నం చేయకుండా అలాంటి వారికి అదృష్టం అనేది ఆమెడు దూరంలో ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం. నిజంగా అదృష్ట దేవత శక్తి వంచన లేకుండా కష్టపడే వారికి కరుణిస్తుందని కూడా చెప్తుంటారు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరో కొన్ని సందర్భాలను మనం త్వరగా గ్రంథంలో నుంచి వెళ్ళి చదువుకుందాం ప్రేమైన దేవుని వల్లరా. యెషయా గ్రంథము 65వ అధ్యాయము ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరు వధకు లోనగుదురు. చాలండి. నిజంగా ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి అంటున్నాడండి. యెషయా గ్రంథంలోనే మనం మొట్టమొదటిగా చూస్తాం. 1వ అధ్యాయంలో 2వ వచనం చూస్తాం. ఏమని చూస్తామంటే, ఆకాశమా ఆలకించుము, భూమి
చెవి యొగ్గుము అంటాడు. యెహోవా ఇలాగున మాట్లాడుతున్నాడని సెలవిచ్చి ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారని దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఎలా తిరగబడినారు? దేవుని మీద తిరగబడటం అంటే ఏదో రాకల బండలు తీసుకొని దేవుని పైనకి వెళ్ళటం కాదు. నిజంగా తిరగబడటం అంటే దేవుడు నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసి తిరిగి అంటున్నాడండి. చెడ్డదైన దానిని, దేవునికి నచ్చని పనులు చేస్తున్నటువంటి వారిని చూసి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ప్రేమన దేవుని వల్లరా. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మాటలాడగా మీరు ఆలకింపకపోతురి, నేను మాటలాడగా మీరు ఆలకింపకపోతురి. దేవుడు మాట్లాడితే మనుషులు ఆలకించాలి, వినాలి. వింటే దేవుని మాట వింటే బ్రతుకుతారు. దేవుని మాట వినకపోతే ఏమైపోతారని కింది లైన్ లో చెప్తున్నాడంటే, నాకిష్టము కాని దానిని కోరితిరి, నాకిష్టము కాని దానిని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించదను. ఖడ్గాన్ని దేవుడు ఎలబెట్టాడంటే వాళ్ళకు అదృష్టంగా. అదృష్టం అని ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా బ్రతికితే అది అదృష్టం. కానీ దేవుని మాటకు లోబడకపోతే మీకు ఖడ్గాన్ని అదృష్టంగా పెడతాను అంటున్నాడు. నిజంగా ప్రేమైన దేవుని వల్ల ఒకసారి ఆలోచించండి. మీరందరూ వదకు లోనగుదురు అంటున్నాడు. నిజంగా ప్రేమైన దేవుని వల్ల ద్వితీయోపదేశ కాండంలో కూడా 13వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. 4వ వచనాన్ని, ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. అదే అండి, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, దేవుడైనటువంటి యెహోవాకు లోబడి అంటే, లోబడటం అంటే దేవుడికి ఆయన మాట వినడమే ఆయనకు లోబడటం. మనం ఆయనకు నచ్చినది మనం చేయటమే దేవునికి లోబడటం. మనం ఆయన కోరుకున్నది మనం చేయటమే ఆయనకు లోబడటం అనమాట. దేవునికి లోబడటం అంటే, దేవుణ్ణి ప్రేమించటం అంటే, దేవుడు రాసినటువంటి ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకునటమే ఆయనకు లోబడటం. అలా మనం ప్రవర్తించినప్పుడే దేవునికి లోబడటం అనమాట. ఈరోజు చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి తెలుసుకున్నాం అని చెప్తున్నటువంటి వాళ్ళలో కూడా దేవునికి లోబడని వారిగా జీవిస్తున్నారు. దేవునికి లోబడటం అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకడమే, ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా నడుచుకునటమే. ప్రభువా ప్రభువు నన్ను పిలుచు ప్రతి వాడు పరలోకానికి వెళ్ళడు, కానీ పరలోకమందు ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని కూడా దేవుని వాక్యం ఎన్నోసార్లు మనం మత్తయి రాసిన సువార్తలో చదువుతున్నాం. దేవునికి లోబడటం అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము బ్రతకడం ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకే చెప్తున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి, ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంటే మనం పాటించాలన్నమాట, అనుసరించాలన్నమాట. నిజంగా దేవుడికి ఎప్పుడు మనం భయపడే వారికి ఉంటామంటే, ఈరోజు చాలా మంది సేవకులకు భయపడుతుంటుంటారు. సేవకులకు ఎలా భయపడుతున్నారని చెప్పొచ్చు అంటే, నిజంగా వారి హృదయంలో నుంచి భయపడరు, కానీ పైనికి మాత్రం భయపడతారు. సేవకుడు వచ్చాడు అనుకోండి, అందరూ లేచి నిలబడుతుంటుంటారు. ఎక్కడెక్కడ కూర్చున్న వాళ్ళు వీధుల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు సేవకుడు వస్తే లేచి నిలబడుతూ వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇళ్లలోనికి దర్శించటానికి వచ్చినప్పుడు సేవకుడు సినిమాలు పెట్టుకొని, సీరియల్ పెట్టుకొని, టీవీలు చూస్తున్నటువంటి వాళ్ళు టకామని లేసి టీవీ ఆఫ్ చేసి సేవకుడు వచ్చాడని చెప్పి అందరూ చేతులు కట్టించుకొని సేవకుని ఎదురు నిలబడతారు. అంటే సేవకుని యొక్క భయం ఉంది. సేవకుడు రానంత వరకు నీ ఇంట్లో నీతో పాటు దేవుడు ఉన్నాడని దేవునికి భయపడుతున్నావా? భయపడటం లేదు. సీరియల్ చూస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు నా పక్కలే, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరూ ఆయన వ్యాపించను అని చెప్తాడు ఎఫ్ఎస్సి పత్రికలో. దేవుడు నాలోనే ఉన్నాడు గనక, దేవుడు నన్ను చూస్తున్నాడు గనక నేను దేవునికి భయపడాలని. రోజు దేవుని భయం ఉందా మనుషుల్లో? దేవుని భయం ఉంటే నువ్వు తప్పు చేయటానికి, అబద్ధం ఆడటానికి, మోసం చేయటానికి అడుగులేస్తున్నప్పుడల్లా దేవుడు నాతోటే ఉన్నాడు, నేను దేవునికి భయపడాలి అని ఆయనకు భయపడతాను.
అదే చెప్తున్నాడండి ఇశ్రాయేల్ ప్రజలతో మోషే గారి ద్వారా మరలా సెకండ్ టైం రాపిస్తూ ఆ యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన్ని హత్తుకొని ఉండవాలని ఉంటున్నాడండి. నిజంగా ఆయనకు భయపడాలంట, ఆయన ఆజ్ఞలను అనుసరించాలంట, ఆయన మాట విని ఆయనను సేవించే వారి ఉండాలంట అండి. ఆయన మాట వినకుండా దేవుణ్ణి సేవిస్తున్నాను, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నువ్వు ఆయన మాటల్ని అనుసరించకుండా, ఆయనకు భయపడకుండా, ఆయనకు లోబడకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన మాట వినకుండా నువ్వు ఆయనను సేవించలేవు, ఆయన హత్తుకొని బ్రతకలేవు. ఆయన హత్తుకొని ఉండాలంటే, ఆయనను మనము ప్రేమించాలంటే నిజంగా దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలు మనము పాటించే వారిగా ఉండాలి, అనుసరించే వారిగా ఉండాలి. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, దేవునికి లోబడటం అంటే ఆయనకు నచ్చినది మనం చేయటమే. నాకు నచ్చని చెడ్డ కార్యాలు మీరు చేశారు, నాకు ఇష్టం లేని పనులు మీరు చేశారు, అందుకే ఖడ్గమును మీకు అదృష్టంగా పెడతానన్నాడు. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అన్నప్పటికీ దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారంగా బ్రతికి దేవుడు కోరుకున్నట్టుగా నచ్చినట్టుగా బ్రతికి ఈ లోకంలో తను చాలించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ప్రేమైన దేవుని వల్లరా. ప్రసంగి గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకోండి. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ప్రజెంట్ గా ప్రసంగి సొలొమోను గారు రాసినటువంటి మాటలు. నిజంగా సొలొమోను గారు ఎంత జ్ఞానయుక్తంగా రాశాడంటే, ఈ ప్రసంగి గ్రంథం అంటే పశ్చాత్తాపడినటువంటి గ్రంథం ఇదంతా కూడా. దేవుడికి వ్యతిరేకంగా బ్రతికాడు, తర్వాత పశ్చాత్తాపడి రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా ప్రసంగి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. నిజంగా కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే అంటే ఇప్పుడు బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటున్నారు. ఇంతకు ముందు కాలం చేసిన వాళ్ళు, ప్రభువు కోసం బ్రతికిన వాళ్ళు, ప్రభువు యొక్క మాటలను ఆజ్ఞలను ఆయనకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన్ని హత్తుకుని నడుచుకున్నటువంటి వాళ్ళు ధన్యులు. నిజంగా ఇంతకు ముందు కాలం అయిపోయినటువంటి వాళ్ళలో కూడా దేవుని వాక్యమును అనుసరించకుండా కాలం అయిపోయిన వాళ్ళు ధన్యులని కాదు. దేవుని మాటకు లోబడిన వాళ్ళు, దేవునికి భయపడిన వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు ధన్యులని కాదు. నిజంగా దేవుని కోసం బ్రతికి దేవుని మాటలను విని అనుసరించి నడుచుకున్నటువంటి వాళ్ళే ధన్యులు. కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులు. అంటే ప్రపంచంలో ప్రభు కోసము బ్రతికి చనిపోయిన వాళ్ళు ప్రపంచంలో అత్యధికంగా అదృష్టవంతులని చెప్పొచ్చండి. ఈరోజు మనం కూడా ప్రభు కోసం బ్రతికి ప్రభువు చెప్పిన మాటలకు మనం లోబడి ఆయనకు భయపడి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హత్తుకుని మనం కూడా ఈ లోకంలో తను చాలించాలని అలాంటి వారి యొక్క జీవిత విధానాలను దేవుడు మనకు రాయించి పెట్టాడు ప్రేమైన దేవుని వల్లరా. ఇంకా కిందికి చదువుకుంటే 3వ వచనంలో కూడా అంటాడు, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయముల కంటే వారే ధన్యులు అనుకుంటేనే అంటున్నాడండి. ఇంకనూ పుట్టని వారు, ప్రపంచంలో ఇంకానూ పుట్టని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన గర్భవాసంలో నుంచి మనకు పిల్లలు పుట్టారు. మన పిల్లలు పెరిగి పెద్దగిన తర్వాత వాళ్ళు వివాహాలు చేసుకొని వాళ్ళ గర్భవాసంలో నుంచి కూడా పిల్లలు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా. అలాగే పేతృపత్రికలో మాట అంటాడు, భక్తిహీనుల తీర్పు కొరకు నిలవ చేయబడింది అంటాడు. ఇంకెంతమంది భక్తులు రావాలో, ఇంకెంతమంది భక్తిహీనులు రావాలో అంతవరకు కూడా క్రీస్తు రాకడ జరగదు. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, క్రీస్తు రాకడ జరగాలంటే సకల జనులకు సువార్త అందజేయాలి. ఇంకా ఎంతమంది అయితే వచ్చే వాళ్ళు ఉన్నారో పుట్టని వాళ్ళు అంటున్నాడు. అందుకే ఇక్కడ ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు
చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయముల కంటే వారే ధన్యులు అనుకుంటున్నాడు. ప్రపంచంలో అత్యధికంగా అదృష్టవంతులు ఎవరు అన్నప్పటికీ ఇంకా పుట్టని వాళ్ళు కూడా, అన్యాయ పనులు చేయని వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ధన్యులు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే వాళ్ళు ఎలా ధన్యులు అవుతారు? ఈ లోకానికి రాలేదు, ఇంకా ఎక్కువ పుట్టిన అంటే వాళ్ళు ఎక్కడ స్వార్థం లేని లోకంలో ఏది ఇవన్నీ కూడా అక్రమాలు, అన్యాయపు పనులు చూడని యెడల వాళ్ళు కూడా అదృష్టవంతులని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, 6వ అధ్యాయము ప్రసంగ గ్రంథంలో 6వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం. 6వ అధ్యాయము ప్రసంగ గ్రంథం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ఓకేనా? నిజంగా ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్వంతుడై చిరకాలము జీవించిన అతడు సుఖానుభవముని ఎరగక తగిన రీతిన సమాధి చేయబడక ఉండిన ఎడల వాని గతి కంటే నిజంగా ఒకసారి ఆలోచించండి. ఎవరు ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు అంటే, ప్రభువు కోసము, ప్రభువు లోబడి, ప్రభువు మాటలను అనుసరించి నడుచుకొని కాలం చేసిన వాళ్ళు ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు వాళ్ళు. తర్వాత ఈ లోకాన్ని చూడక, అన్యాయ పనులను చూడకుండా పుట్టని వాళ్ళు కూడా ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులే. నిజంగా ఇంకెవరు అదృష్టవంతులు అంటే, తల్లి గర్భములో పిండముగా ఉండి రాలిపోయినటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులే. నిజంగా చాలా మంది శ్రీమూర్తులకు 3 నెలల్లో, 4 నెలల్లో, 2 నెలల్లో పిండము పడిపోయిందని చాలా సార్లు చెప్తుంటుంటారు. గర్భం పోయిందని మాట్లాడుకుంటుంటారు. నిజంగా ఈ మాటలు వింటున్నప్పుడల్లా పడిపోయినటువంటి పిండపు యొక్క గతి ఎందుకు మేలని ప్రసంగి అయినటువంటి సొలొమోను చెప్తున్నాడంటే, ఒకనికి 100 మంది పిల్లలు ఉన్నా కూడా, దీర్ఘాయుష్వంతుడని చిరకాలము బ్రతికిన కూడా ఆయన ఒకవేళ సుఖానుభవాన్ని ఎరగకుండగా తగిన రీతిన సమాధి చేయబడక 100 మంది పిల్లలు ఉన్నా కూడా ఆయనను సరైనటువంటి విధానంలో ఆయనను సమాధి చేయకపోతే అలాంటి వాని గతి కంటే ఎంతమంది పిల్లలు ఉన్నా, నువ్వు ఎంత అదృష్టవంతుడు, నీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు, నువ్వు ఎంత దీర్ఘాయుష్వంతుడు, పిల్లల్ని చూసావును అని మాట్లాడుతుంటుంటారు. సుఖ అనుభవమును ఎరగకుండా లాంటి వారి గతి కంటే తగిన రీతిలో 100 మంది పిల్లలున్న బాజ భజంత్రాలతో తీసుకెళ్లి పూలు చల్లుకుంటూ, డబ్బులు చల్లుకుంటూ ఆయన సమాధి చేయకుండా ఏదో ఒక కుక్కను పారేసినట్లుగా ఏదో ఒక చోట పారేశారనుకోండి, ఎలా ఉంటదండి? అలాంటి వారి గతి కంటే పడిపోయిన పిండపు యొక్క గతి మేలు అంటున్నాడు. పడిపోయిన పిండపు యొక్క గతి ఎందుకు మేలు అంటున్నాడు? పడిపోయినటువంటి పిండపు ఈ లోకంలో జరిగిన అన్యాయాన్ని, అక్రమాన్ని, పాపాన్ని చూడకుండగా తల్లి గర్భంలోనే పిండముగా రాలిపోయినటువంటి వాళ్ళు ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులండి. వాళ్ళు స్వర్గానికి వారు వారసులైపోయారు. స్వర్గానికి వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళే అవకాశాన్ని సంపాదించేశారు. ఉందా అండి? ప్రపంచంలో ఎవరికైనా ఉందా ఈ అదృష్టం ఉందంటారా? ఆలోచించండి. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరంటే, తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు పడిపోయిన వాళ్ళు ప్రపంచంలో ఉన్న వారందరికంటే కూడా అత్యంత అదృష్టవంతులు అండి. అదృష్టవంతులు అంటే ఏదో నిద్రపడుతున్నవాడు వాడు అదృష్టవంతుడు అనుకుంటున్నారు చాలా మంది. మంచం ఎక్కగానే అలా నిద్రపోయేటువంటి వాడు అదృష్టవంతుడు అని చెప్పుకుంటుంటారు. అలాంటి వారు కాదండి అదృష్టవంతులు అంటే నిజంగా చెప్పాలంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు వాళ్ళు పడిపోయినటువంటి వాళ్ళు, నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అండి. నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా మంది ఇలాంటి వారిని చూసి సమాజంలో అనుకోవచ్చు, బాధపడవచ్చు. తల్లి గర్భంలో నిజంగా పిల్లలు పిండముగా ఉన్నప్పుడు పడిపోయారు కదండి అని బాధపడుతుంటారు, ఏడుస్తుంటుంటారు. కానీ వాళ్ళు అనుకోవాలి, నా గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి ఒక బిడ్డ ఒక పిండముగా ఉన్నప్పుడే నా బిడ్డను పరదేశంలోనికి, పరలోకానికి అర్హుడైపోయాడని, అదృష్టవంతుడైపోయాడని భావించాలండి ప్రతి తల్లిదండ్రులు కూడా.
ప్రతి కుటుంబంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ సంతోషించాలా, ఆనందించాలా, బాధపడకూడదు. నిజంగా మన ఒక 4 రోజుల క్రిందట జరిగినటువంటి ఒక సంఘటన మా గ్రామంలో కూడా ఒక యవనస్తుడికి భార్య ప్రెగ్నెన్సీ ఉంది. దినాలుగా ఉన్నటువంటి ఆ బిడ్డ, చిన్న వయసు బిడ్డ కడుపులోనే చనిపోయాడు. చనిపోతే తల్లికి పెయిన్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే బాబు లోపల చనిపోయాడని తెలియపరచగానే చనిపోయిన బిడ్డను తీసి నిజంగా చూస్తే చక్కగా అవయవాలతో అందంగా ఉన్నాడు. చిన్న వయసు, ఇంకా పసితనం, కడుపులో నుంచి బయటకు వచ్చేసాడంతే. నిజంగా బిడ్డను చూస్తూ చాలా మంది ఏడుస్తూ, ఎంత చక్కగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, ఎంత ముద్దుగా ఉన్నావు, బిడ్డను నిజంగా చూస్తూ చాలా మంది ఏడుస్తున్నప్పుడు నిజంగా అలాంటి వారు ఎంత అదృష్టవంతులండి. పసితనంలో చనిపోయిన వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. అందుకే మార్కు రాసిన సువార్తలో 5వ అధ్యాయంలో, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చిన. చదవమ్మా కొంచెం కిందికి. ఆయన సముద్ర తీరము నానుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండి. నిజంగా ఇక్కడ ఒక అధికారి వచ్చి యేసుప్రభుల వారిని అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడు? సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనే ఉన్నది అంటే చావనే ఉన్నటువంటి చిన్న కుమార్తె విషయంలో యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. యేసుప్రభువా, నువ్వు వచ్చి నా బిడ్డను నువ్వు ముట్టుకుంటే, నా బిడ్డకు దగ్గరకు నువ్వు వస్తే, నా చిన్న కుమార్తె చావటానికి సిద్ధమైపోయినటువంటి ఆయన బ్రతుకుతాదన్న నమ్మకంతో, విశ్వాసంతో వచ్చాడు. నిజంగా చిన్న వయసులో కూడా చనిపోతే పిల్లలు చనిపోవాలని ఎవరు కూడా ఆలోచించరు కూడా. దేవుని చిత్తమైతే, దేవునికి ఇష్టమైతే పసితనంలోనే ఒకవేళ చనిపోయారనుకోండి. చెప్పాను కానీ 4 రోజుల క్రిందట మా గ్రామంలోనే, మా ఇంటి వీధిలోనే జరిగినటువంటి సంఘటన అది. చిన్న బాబు అండి, బాబు చక్కగా ఉన్నాడు. నిజంగా ఆ బాబు కడుపులోనే చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ బాబు గురించి ఎవరికైనా ఈ బాబు అదృష్టవంతుడు అనుకున్నారా? అదృష్టవంతుడు, ప్రపంచంలో ఉన్న వారందరికంటే అదృష్టవంతుడు అని ఎవరికైనా తెలిసింది? అక్కడ తెలియలేదండి. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు చిన్న వయసులో దేవుని పిలుపు అందుకొని చనిపోతే వాళ్ళు కూడా అదృష్టవంతులే. ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు అన్నాడు. ప్రభువు కోసం బ్రతికి చనిపోయిన వాళ్ళు ధన్యులు అనుకున్నాం మనం ఇంతవరకు. ప్రభువు కోసం చనిపోయిన వాళ్ళందరూ కూడా ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు అన్నారు. చిన్న వయసులోనే ఎవరికి ఎప్పుడు పిలుపు వస్తుందో మనకు కూడా తెలియదు. మనం కూడా నిద్రలో కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలంటాడు మత్తయి రాసిన సువార్తలో. మెలకువ కలిగి ఉండాలంటాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మనకు చెప్తుంటుంటాడు. మెలకువగా ఉండండి, సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రభువు ఎప్పుడు వస్తాడో దొంగ వలె వస్తానని చెప్పాడు. రాకడకు మనం సిద్ధపడి ఉండాల. పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి, భక్తితోను జాగ్రత్త కలిగి బ్రతకండి అని చెప్పాడు పేతురు పత్రికలో. మనం కూడా అలాంటి సిద్ధపాటు కలిగి ఉండాల. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అన్నప్పటికీ మనము కూడా సిద్ధపాటు కలిగి, మెలకువ కలిగి, ప్రభువు రాకడ కొరకు పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో బ్రతుకుతున్నప్పుడు మనం కూడా అదృష్టవంతులమే. చిన్న వయసులో చనిపోయినటువంటి బిడ్డలు కూడా అదృష్టవంతులే. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులే వాళ్ళు కూడా. అందుకే చిన్న కుమార్తె చావనే ఉన్నది గనక ఆ కుమార్తెను బ్రతికించుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? యాయీరు బ్రతికించుకోవాలని ప్రతి తండ్రికి ఉంటదండి, నిజంగా ఉంటది. కానీ యేసుప్రభుల వారు ఆయన విశ్వాసాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఒక అధికారికి ఉన్న విశ్వాసం చూడండి ఒకసారి. మనకు కూడా కలిగి ఉండాలని చెప్పాడు. మనం కూడా ఒక రోజు మన పిల్లల్ని చూసేటువంటి కాలం ఉంది.
నిరీక్షించాలి. మనం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదంటున్నాడు. ఈ రోజు చిన్న వయసులో అయితే మీ పిండముగా అయితే మీ ప్రభు కోసం చనిపోతే ఒక రోజు మనం చూస్తాం, క్రీస్తు రెండవ రాకడలో చూస్తామన్న నిరీక్షణ కలిగి మనం ఉండాల. అదే చెప్తున్నాడు. ఇంకా 36లో చెప్తున్నాడు యేసుప్రభులు వారు ఏమని మాట్లాడుతున్నాడంటే 35వ వచనంలో, ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెట్టొద్దు అనిరి. యేసు వారిని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి అంటున్నాడండి. ఏమంటున్నాడండి యేసుప్రభుల వారు? యాయిరు యొక్క అధికారులు, యాయిరు యొక్క పని వాళ్ళు వచ్చారు, ఆయన దాసులు వచ్చేసి ఏమని చెప్తున్నారంటే, సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు ఇక బోధకుని శ్రమ పెట్టొద్దు అని ఇంకా అన్నప్పుడు, నిజంగా యేసుప్రభుల వారు ఏమన్నారు? యేసుప్రభుల వారు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టకు. ఎందుకు లక్ష్య పెట్టొద్దు అంటున్నాడు? నువ్వు భయపడొద్దు. ఆ మాట ఎవరైనా చెవిన పడగానే భయపడకుండా ఉంటారండి? నీ కుమార్తె చనిపోయిందయ్యా, నువ్వు ఇంకా అసలు బోధకుని శ్రమ పెట్టొద్దు, నువ్వు ఇంకా ఆయన అడగొద్దు అన్నప్పుడు నువ్వు వాళ్ళ మాటను నువ్వు లక్ష్య పెట్టకాకని యేసుప్రభుల వారు అభయవాన్ని ఇస్తున్నాడు. యేసుప్రభుల వారు మనకు 365 రోజులు ప్రతి రోజు కూడా అభయవాన్ని ఇస్తున్నాడు. చాలా మంది కొన్ని విషయాలను బట్టి కృంగిపోతుంటుంటారు. కృంగకూడదండి. యేసుప్రభుల వారు చెప్పాడు, నువ్వు భయపడకూడదు అన్నాడు. 365 రోజులు నువ్వు భయపడొద్దు. ప్రభు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తు. నువ్వు భయపడొద్దు. దేనికి భయపడాలంటే కీర్తనలో చెప్తాడు, భయము నుండి పాపము చేయకము అంటాడు అనమాట. భయం నుండి పాపం చేయకూడదు. మనం పాపం చేయటానికి భయపడాలి, కానీ మనము చిన్న వాటికి భయపడుతుంటాం. వాటికి భయపడకూడదు. యాయిరు యొక్క జీవితంలో నువ్వు భయపడొద్దయా. నీ కుమార్తె నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. భౌతికంగా అందరూ చూసే విధంగా కుమార్తెను బ్రతికించాడు. ఎందుకు అలాంటి సూచక్రియలు చేశాడు దేవుడు అంటే, ఆయన నిజంగా దేవుడు పంపిన దేవుని కుమారుడని, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని, ఆయన మెస్సయ్య అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన ఎందుకు నమ్మిక ఉంచి వాళ్ళు కూడా ప్రభు కోసం బ్రతికి, ప్రభు కోసం ఆయత్తపడి ప్రభు రాజ్యంలో చేరాలని దేవుడు అలాంటి సూచక్రియలు ప్రభువుల వారి ద్వారా చేయించాడు. ఆయన నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, చిన్న వయసులో చనిపోయినటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులని కూడా చెప్తున్నాను. ఇంకొక మాట మనం నిర్గమకాండంలో చూస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం ఇంకెవరు అదృష్టవంతులని వాక్యం సెలవిస్తుందంటే, నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుందాం. 10వ వచనం నుంచి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, 11 కూడా, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. చాలా నిజంగా ఇక్కడ మోషే గారు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు అని చెప్తున్నాడు మోషేతోటే. ఎవడయ్యా నీకు నోరిచ్చినది? నేనే కదా. నువ్వు నోటి మాంద్యం గలవాడని అనుకుంటున్నావు, మాట నేర్పరిని కాననుకుంటున్నావు.
అని నాతో చెప్తున్నావు. నువ్వు వెళ్ళయ్యా, ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి ఫరో దగ్గరకు నువ్వు వెళ్ళయ్యా అంటే అవన్నీ చెప్తున్నావు. నువ్వు అవన్నీ చెప్పకూడదు. నోటికి మాటనిచ్చేవాడని నేను, నోటికి మాట నేర్పరిగా ఉండేటువంటి వాడని నేను అని చెప్తున్నాడు. చెప్పి ఏమని మాట్లాడుతున్నాడంటే, మానవుడికి నోరిచ్చిన వాడెవడు మూగవాడిగానే గాని, చెవిటివాడిగానే గాని, దృష్టి గలవాడిగానే గాని, గురుడ్డివాడిగానే గాని పుట్టించిన వాడెవడు? ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళేనండి. వాళ్ళు ఎలా అదృష్టవంతులు అనుకునొచ్చామో. ఇలాగ గుడ్డి వాళ్ళని అడిగి మీరు అదృష్టవంతులు అంటే మనకి చెప్పండి, మీరు చెప్పండి అంటే వాళ్ళు అనే మాట ఏం అదృష్టం అండి అంటారు వాళ్ళు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? దృష్టి గలవాడే గాని, గుడ్డివాడే గాని, యెహోవానైనా నేనే 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 ఇలా చేశాను. ప్రపంచంలో వాళ్ళు అత్యంత అదృష్టవంతులలో అని వాళ్ళకి తెలియకపోవచ్చు. దేవుని వాక్యం అర్థమైన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా పాట జాన్సన్ విక్రమయ్య రాసిన పాట, అంగవైకల్యం గురించి రాసినటువంటి ఆ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తర్వాత, ఆ పాట పాడిన తర్వాత చివరిలో నిజంగా అండి చాలా అద్భుతంగా ఆ మాట, ఆ పాటను చూసిన తర్వాత అంగవైకల్యం కలిగిన వాళ్ళు, కుంటివారు, గుడ్డి వాళ్ళు కానివ్వండి, నిజంగా చాలా వాళ్ళు ఇదైపోతారండి. మేము ఇంత అదృష్టవంతులమా అనుకుంటుంటారు. ఎందుకు వాళ్ళు అంత అదృష్టవంతులు అనుకుంటే, మాటలు రాకపోతే వాక్యం చెప్పే పనే ఉండదు. అంతే కదండి. మూగవాడిగా ఉన్నారనుకోండి, వాళ్ళకి వేళ మూగవారిగానే ఉంటారంటే వాళ్ళు దేవుని వాక్యం ప్రకటించే అవసరం ఉందా? వాళ్ళకు లేదు. వాళ్ళ చేతులతో ఏదైనా కష్టపడి పని చేయాల్సిందే అంతే. చెవిటి వారిగా ఉన్నారనుకోండి, దేవుని వాక్యం వినే అవసరతే లేదు. దృష్టి గలవాడిగా ఉన్నాడు అనుకోండి, కళ్ళు ఉన్నవాడిగా ఉంటే దేవుని వాక్యం ప్రకటించాలి. కాళ్ళు చేతులు లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు దృష్టి ఉంది, వినికిడి లేదు. దృష్టి ఉంది, నడక లేదు. దృష్టి ఉంది, నిజంగా ఒకసారి ఆలోచించాడు, అంగవైకల్యంతో పుట్టాడు. అయినప్పుడు దేవుని పని చేసే పని తగ్గిపోయింది. వాళ్ళు ప్రభువు ఎందుకు విశ్వాసం నుంచి బ్రతకటమే. ఇంకా ఏమంటాడు కింద, మూగవాడిగానే గాని, చెవిటి వాడిగానే గాని, దృష్టి గలవాడిగానే గాని, గురుడి వాడిగానే గాని, కళ్ళే లేకపోతే ఇంకా దేవుని వాక్యము చదివే అవసరతే ఉండదు. కానీ అన్నిటికి మించి ఒక మాట అన్నాడు, ప్రభు దయాళుడని రుచి చూచి అన్నాడు. అందుకే అది చెవిటి వాళ్ళకైనా రుచి చూసేటువంటి అవకాశం ఉంది, గురుటి వాళ్ళకైనా, గురుడి వాళ్ళకైనా. నిజంగా రుచి చూసైనా దేవుణ్ణి నమ్మాలని ఆ పాటలో దేవుడు చాలా చక్కగా అద్భుతంగా రాయించాడండి. నిజంగా ప్రేమ దేవుని వల్ల. అందుకే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు కూడా అదృష్టవంతులని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాంటి వారిని చూసి చాలా మంది అనుకునొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ పాపం చేశారో రా, అందుకే వాడు కుంటోడుగా పుట్టాడు, గుడ్డోడుగా పుట్టాడు, వాడు ఏం పాపం చేశాడని యేసుప్రభుల వారి దగ్గర కూడా వచ్చి శిష్యులు అడిగారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుట్టడానికి వీడాయా కారణం ఏమన్నా? వీడిని కన్న వాళ్ళ అంటే వీడైనను వీడిని కన్న వాళ్ళైనను పాపం చేయలేదు. ఇది దేవుని మహిమ నిమిత్తం వీడు గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డివాడు వచ్చి యేసుప్రభుల వారిని అడుగుతున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని మార్క్స్ వార్తల్లో ఉంటుందండి. ఆయన ఎలా అర్థమైపోయిందండి, నాకు చూపునివ్వటానికి ఒకే ఒక్క వ్యక్తి ఆయన యేసుప్రభుల వారే అనుకున్నాడు ఆయన. అంటే చూపు పొందే విధముగా కొంతమందిని దేవుడు గుడ్డివాడిగా కూడా చేశాడు. అలా చూపు పొందించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు యందు విశ్వాసం ఉంచాలి అనే విధంగా కొన్ని స్వస్థతలు ఆయన ద్వారా జరిగించాడు. ఈ రోజు మాకు స్వస్థతలు ఉన్న వాళ్ళు ఇలాంటి గుడ్డి వాళ్ళ కళ్ళని ఎందుకు ఇవ్వలేకపోతున్నారండి? మూగ వాళ్ళకి ఇలా మాటలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారండి? ఏదో చిన్న కాలు నొప్పి తగ్గిందని, కడుపు నొప్పి తగ్గిందని ఇవన్నీ చెప్తారు. కానీ స్వస్థతలు అంటే యేసుప్రభుల వారు చేసినటువంటి, చనిపోయినటువంటి ఒక యాయిర్ కుమార్తెను లేపినట్టుగా, పుట్టి గుడ్డి వాడినటువంటి వాడికి కళ్ళనిచ్చినట్టుగా, పుట్టుకతో కుంటివాడి పక్షవాతంతో పుట్టినటువంటి ఇలాంటి వారికి చేయరు. స్వస్థతలు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వారిని బాగు చేయలేరు. నిజంగా ఏదో మోసాల పేరుతో, మాయల పేరుతో, డబ్బు కోసం, ధనం కోసం మీకు పిల్లలు అవుతారు. అంజూరపు పనులు ఇచ్చేవాళ్ళు, అరటి పనులు ఇచ్చేవాళ్ళు, దాదిమ పనులు ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది సేవకులు ఉన్నారండి. చాలా మంది నిజంగా ఇలాంటి వారు ప్రజలను మోసం చేసి మభ్య పెట్టేటువంటి పనులు ఉన్నారు సంపాదన కోసం. ఇవన్నీ చేయకూడదండి. వ్యతిరేకమైన పనులు చేశారంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు.
ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే అంగవైకల్యంతో పుట్టిన వారు కూడా అదృష్టవంతులే. చివరికి ఒక మాట లూకా రాసిన సువార్త మాటను చదువుకొని మనం ముగించేసుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం ఆ మాటను చూసుకొని ముగించేసుకుందాం అండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము, లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము ఆ మాటని చదువుకొని ముగింపు చేసుకుందాం. 43వ వచనం, 42, 43 వచనాలను చదువుకున్నాం. లూకా రాసిన సువార్త చదవండి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అదండి యేసుప్రభుల వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉన్నారు. అటువైపు ఇటువైపు ఉన్నటువంటి వారిలో ఒక అతను ఆయన మారు మనసు పొంది మార్పు చెంది ఆయనలో పశ్చాత్తాపం వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆయనను చూచి, యేసుప్రభుల వారిని చూచి, యేసుప్రభుల వారిని చూస్తేనే రక్షణ అండి మనుషులకు. పొట్టి జక్క అయినటువంటి ఆయన యేసుప్రభుల వారు ఎవరో చూడాలనుకున్నాడు. చూడగోరెను. పొట్టివాడైనందున ఆ జన సమూహంలో కనబడనందున ముందుగా వెళ్ళి ఆ మార్గాన్ని వస్తున్నాడని తెలుసుకుని ఒక చెట్టు ఎక్కి చూసి, అలా చూస్తున్నప్పుడు యేసుప్రభుల వారు, జక్కయ్య కమాన్, నేడు నీ ఇంట నేను నివసించవలసి ఉన్నది అని యేసు వైపు చూసి అన్నాడు. హెబ్రీ పత్రిక 12లో అంటాడు, యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో అంటాడు. అందుకే ఓపికతో పరిగెత్తాలంట. ఎవరి వైపు చూస్తే రక్షణ ఉందంటే మనుషుల వైపు చూస్తే రక్షణ లేదు. యేసు ప్రభుల వారి వైపు చూడాలా. మన ఎదుట ఉంచబడిన విశ్వాసపు పందెపు రంగంలో కూడా వాళ్ళు పడిపోలేదా, వీళ్ళు పడిపోలేదా, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని మనం ఎప్పుడు కూడా వ్యక్తులను టార్గెట్ చేసుకుని వెళ్ళకూడదండి. దేవుని వైపే మనం, యేసుక్రీస్తుల వారి వైపే మనం, పరిశుద్ధాత్ముని వైపే మన గురి, భక్తుల వైపే మన గురి. భక్తులను ఆదర్శంగా తీసుకుని బ్రతకలే లోకంలో బ్రతుకుతున్నప్పుడల్లా. సెలవులో ఉన్నటువంటి దొంగ రక్షింపబడ్డాడంటే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఇతని కంటే ఇంకా ఎవరుండరు అంటే నిజంగా. ఆ చివరి క్షణంలో ఎంతగా పశ్చాత్తాపడి పరదేశంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు ఒకసారి ఆలోచించండి. యేసు వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును. యేసు ప్రభుల వారు ఆయన రాజ్యాన్ని స్థాపింపబోతాడు. ఆ రాజ్య పరిపాలనలో నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్న తర్వాత యేసు ప్రభువు ఏమన్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అన్నాడండి. పరదేశిలో, ప్రపంచంలో సెలవులో ఉన్నటువంటి దొంగ అత్యంత అదృష్టవంతుడండి. కాదనగలమండి? ఆ ఛాన్స్ మనకు బయోడేట్ ఇప్పుడు మనకి ఎవరికి రాదు. చనిపోయే చివరి క్షణాల్లో ఇంతవరకు ప్రభువు కోసం బ్రతకకుండా చనిపోయిన చివరి క్షణాల్లో సెలవులో ఉన్న దొంగల మనం కూడా బాప్తీసాలు వేసుకున్న కూడా తప్పులు చేసేసి ఇలా బ్రతికేసి సెలవులో ఉన్న దొంగల పక్షతాపడదని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు లేకపోలేదు. అలాగనే ఉంటే మనకు రాదు. ఆయనకు మాత్రం ఎందుకు వచ్చిన, ఆయనకు సెలవును దిగి వచ్చి బాప్తీసం తీసుకుని ఇంకా రక్షణ పొందుకుందాం అన్నటువంటి అవకాశం లేదు. అలాంటి సమయంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. ఆయన ప్రభువును వేడుకున్నాడు, నీ రాజ్యంతో వచ్చిన జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనసు నచ్చింది. నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉండు అని చెప్పేశాడండి. ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఈరోజు మనం కూడా నిజంగా సంపూర్ణులముగా మారు మనసు పొంది ప్రభువు కోసం బ్రతికి చనిపోతే ప్రపంచంలో మనం కూడా అత్యంత అదృష్టవంతులమేనండి. ప్రభువు కోసం చనిపోయిన వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. అదేవిధంగా తల్లి గర్భములో ఉండి పిండముగా పడిపోయినటువంటి వాళ్ళు అదృష్టవంతులు. చిన్న వయసులో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. చిన్న బిడ్డలు అందుకే నా ఇద్దరికి రండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం యేసుప్రభుల వారు కూడా చెప్పాడు. చిన్న వయసులో ఉండి చనిపోయిన వాళ్ళు కూడా అదృష్టవంతులే. అంగవైకల్యంతో పుట్టిన వాళ్ళు కూడా అదృష్టవంతులే. సెలవులో దొంగ అలాంటి మార్పు మనలో కూడా కలిగి మనం కూడా మారి దేవుని కోసం బ్రతికితే మనం అదృష్టవంతులమే. సెలవులో ఉన్నటువంటి దొంగ కూడా ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిజంగా ప్రేమైన దేవుని వల్ల ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారంటే ప్రభువు కోసం బ్రతికి రోజు చనిపోయిన వాళ్ళు కూడా
అదృష్టవంతులను మనం నేర్చుకున్నట్టుగా మనం కూడా ప్రభువు కోసం యేసుక్రీస్తుల వారు ఎలాగైతే బ్రతికి లోకంలో మనకు మాదిరి ఉంచిపోయినాడో ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడుస్తూ క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నప్పుడు, క్రీస్తు స్వరూప్యం కలిగి మనం నడుచుకుంటున్నప్పుడు మనం కూడా అదృష్టవంతులమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఒక్క మాటని నేను చెప్పి నేను ముగిస్తాను. చివరిగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకొని మనం ముగించేసుకున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చివరిగా మాటను చదివి ముగించేసుకున్నాం. మనం ఆయన దేవుణ్ణి ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఓకేమా, నిజంగా దేవుణ్ణి ప్రేమించటం అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకునుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞల్ని మనము పాటించే వారిగా ఉండి దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం అందరం ఉండాలని దేవుని వాక్యం చేత మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటల్ని నేను ముగిస్తున్నాను. అదృష్టవంతులని 1969లో నిజంగా జనవరి 3వ తేదీన ఒక మూవీ నాగేశ్వరరావు, అక్కినేని నాగేశ్వరరావు యొక్క సినిమాలో, అంటే ఇది నేను ఒక గూగుల్లో సెర్చ్ చేసి తీసినటువంటి ఒక ఉదాహరణగా చెప్పడానికి చెప్తున్నమాట. నిజంగా అందులో ఒక యవనుడుగా ఉండి మారిన తర్వాత ఒక మంచి న్యాయబద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడని ఆ మూవీలో అంత చివరిలో చెప్పినటువంటి ఆ భావనను బట్టి కూడా మనం కూడా మన బ్రతుకు జీవితాలను ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ దేవుణ్ణి ప్రేమిస్తూ హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞల్ని గైకుంటున్నప్పుడే మనం కూడా నిజాయితీగా, నీతిగా, న్యాయంగా క్రీస్తుని పోలి నడిచే వారికి మనం అందరం ఉంటాం. కనుక ఎక్కువగా దేవుని వాక్యం చదువుతూ, దేవుని వాక్యం వింటూ, ప్రార్థన చేస్తూ ప్రభు కోసం మనం అందరం సిద్ధపడాలని మనస్ఫూర్తి కోరుతూ నా మాటల్ని ముగిస్తున్నాను. మరి చిన్న ప్రార్థన చేసి అధ్యక్షుల వరకు సమయాన్ని ఇస్తాను. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా నాయన, ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు నాయన, సమాజం అనుకున్నట్లుగా నా తండ్రి కాదు నాయన, మీరు అనుకున్నట్లుగా, మీరు కోరుకున్నట్లుగా ఈ లోకంలో బ్రతికి క్రీస్తుని పోలి నడుచుకొని ఈ లోకంలో తనువు చాలిస్తే, క్రీస్తునందు మృతి నొందితే, విశ్వాసము గల వారంగా మేము మృతి నొందితే నాయన ప్రపంచంలో ఉన్న వారందరికంటే అత్యంత అదృష్టవంతులమని కూడా నాయన మీ లేఖనాలను బట్టి నాయన మేము ఈ దినమందు నేర్చుకున్నాం. చెప్పిన మాటల్లో నా తండ్రి నాయన, ఒకవేళ నీకు నచ్చని మాటలు మేము పలికింటే, నీకు ఆయాసకరమైన మాటలు పలికింటే మమ్మల్ని క్షమించండి. నేను చెప్పబడిన మాటలన్నీ నీ మాటలుగా మేమందరం భావించి నీ మాటల ప్రకారంగా బ్రతికి లోకంలో అనుసరించే వారికి ముందుకు సాయం చేయమని ప్రార్థిస్తూ, ముందున్న సమయంలోనైనా మీ కుమారులను జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యం, ఆయుష్యం దయచేయండి. ప్రతి వేకునైనా ప్రతిరోజు కూడా లేచి అనే రీతిలో నీ మాటలు వింటున్నారు నాయన. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి పనుల్లో, వారి పాడి పశువులకు, వారి పంట పొలాలకు కావలసినవన్నీ కూడా మీరు సకాలంలో సమకూర్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ముందున్న సమయాన్ని తండ్రి ఆయన మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలన్నా.